వెల్కమ్ బ్యాక్ అమ్మా. లాస్ట్ వీడియోస్ వరకు మనం కొన్ని ప్యాటర్న్స్ చూసాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఫోర్త్ ప్యాటర్న్, ఓకేనా. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్లో మనకి ఇక్కడ స్పేసెస్ కూడా ఉన్నాయి, రైట్. ఎన్ని స్పేసెస్ ఉన్నాయి? ఆల్రెడీ స్పేసెస్ లాజిక్ మనం చూసాం చాలా ప్యాటర్న్స్లో. చూడండి, 1 2 3, అవునా. ఒకవేళ మీరు n వాల్యూ 4 అనుకుంటే, అంటే నెంబర్ ఆఫ్ రోస్ నేను ఎన్ని అనుకున్నాను? 4 మైనస్ I అన్ని స్పేసెస్ కావాలా. అది ఆల్రెడీ మనం చెక్ చేసిన లాజికే, రైట్. 4 మైనస్ 4 0 స్పేసెస్, 4 మైనస్ 3 1, 4 మైనస్ 2 2, 4 మైనస్ 1 3 స్పేసెస్. ఇంకా ఐ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను నేను? 4 నుంచి. 4 3 2 1 డిక్రిమెంట్ లూప్, ఓకేనా. నెక్స్ట్ జే వాల్యూ I అన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది కాబట్టి జే ఈజ్ ఈక్వల్ టు 1, జే లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు I అని రాస్తున్నాను, ఓకేనా. రాసి ట్రేస్ చేద్దామమ్మా ఒక 2 లైన్స్. ఫస్ట్ ఫర్ I ఈజ్ ఈక్వల్ టు 4, I గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 నెంబర్ ఆఫ్ రోస్ కోసం, I మైనస్ మైనస్. నెక్స్ట్ ఫస్ట్ స్పేసెస్ కదా. ఫర్ k ఈజ్ ఈక్వల్ టు 1, k less than or is equal to 4 minus I, k plus plus. ఏం ప్రింట్ అవుతుంది మనకి? printf స్పేస్. నెక్స్ట్ ఫర్ j is equal to 1, j less than or is equal to I. ఎందుకు? ఫస్ట్ రోలో 4 టైమ్స్ 3 టైమ్స్ 2 టైమ్స్ I అన్ని టైమ్స్ మనకు ప్రింట్ అవుతుంది కాబట్టి j less than or is equal to I. జే ప్లస్ ప్లస్ ఏమి ప్రింట్ అవుతుంది మనకి? స్టార్. తర్వాత నెక్స్ట్ లైన్ ఒక జేలూప్ అయిపోయేపటికి మనం ఒక లైన్ ఒక రో కంప్లీట్ అవుతుంది, అందుకే జేలూప్ తర్వాత నేను \n రాసుకున్నాను, రైటే కదా. నెక్స్ట్ ఇప్పుడు ట్రేస్ చేద్దాం. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర? 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ట్రూ, k ఈజ్ ఈక్వల్ టు 1. 4 మైనస్ 4 0, 1 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫాల్స్ అంటే మనకు ఒక్క స్పేస్ కూడా రాదు. డైరెక్ట్గా జేలోకి వచ్చేస్తాం. జే వాల్యూ ఎంత ఉంది మన దగ్గర? 1 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ట్రూ. సారీ అమ్మా, ఐ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 4. 1 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ట్రూ, ఒక స్టార్. ఇంకా జేలూప్లోనే ఉన్నాం మనం. జే ప్లస్ ప్లస్ 2 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ట్రూ, స్టార్. జే ప్లస్ ప్లస్ 3 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ట్రూ, స్టార్. జే ప్లస్ ప్లస్ 4 less than or is equal to 4 true, star. J plus plus 5 less than or is equal to 4 false అంటే జేలూప్లోంచి బయటికి వస్తాం, అప్పుడు నెక్స్ట్ లైన్కి వస్తాం. అప్పుడు ఇక్కడ నుంచి పోయి మనకి ఏం జరుగుతుంది? I మైనస్ మైనస్ అంటే I వాల్యూ 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ట్రూ, k వాల్యూ మళ్ళీ ఫ్రెష్గా 1తో స్టార్ట్ అవుతుంది. I వాల్యూ ఎంత ఉంది? 3. 4 మైనస్ 3 అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ట్రూ, అంటే నాకు ఒక స్పేస్. ఆ స్పేస్ మీ ఐడెంటిఫికేషన్ కోసం నేను ఇక్కడ డాట్ పెడుతున్నా, ఓకేనా. డాట్ ప్రింట్ కాదు, ఇక్కడ స్పేస్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ k ప్లస్ ప్లస్ 2 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫాల్స్. అప్పుడు కేలోంచి బయటికి వచ్చేస్తే జే లూప్ స్టార్ట్ అవుతుంది 1గా. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర? 3. 1 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 ట్రూ. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ 2 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 ట్రూ. జే ప్లస్ ప్లస్ 3 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 ట్రూ. జే ప్లస్ ప్లస్ 4 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఫాల్స్. నెక్స్ట్ లైన్కి వస్తుంది. చాలానే అనుకుంటున్నా, ట్రేస్ చేయడం ఆపేస్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ మనం ఎన్ని వేరియబుల్స్ యూజ్ చేసుకున్నాం ఇక్కడ అంటే I J K. మీ ఇష్టం, అక్కడ కేనే అనేమి అనుకోవద్దండి, స్పేసెస్ కోసం ఎస్ ఏదైనా అనుకోండి. నేను I J K అనే 3 వేరియబుల్స్ని అనుకున్నాను. సో I J K CLR SCR. ఫర్ I is equal to 1, I less than or is I is equal to 4, I greater than or is equal to 1, I minus minus. For k is equal to 1, k less than or is equal to 4 minus I, k plus plus. ఏం ప్రింట్ అవుతుంది మనకి అక్కడ? printf ఒక స్పేస్ని మనం బీ క్రాస్ చేస్తే దాన్ని మనం స్పేస్ అని అంటాం, అది మనకి తెలుసు, రైట్. నెక్స్ట్ ఫర్ j is equal to 1,
జే లెస్ దాన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఐ, జే ప్లస్ ప్లస్ ప్రింట్ ఎఫ్, ఏం ప్రింట్ కావాలో మనకి స్టార్. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ \n అవుటర్ ఫర్ లూప్ క్లోజ్, గెట్ సిహెచ్, మెయిన్ కూడా క్లోజ్. అంతే. ఓకేనా. నెక్స్ట్ వేరే ప్యాటర్న్ చూద్దాం అమ్మా మనం. ఓకేనా, దీంట్లో అయితే ఏం డౌట్ లేదని అనుకుంటానా, రైట్? సరేనా, బాయ్ మా, థ్యాంక్ యూ.